ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మా ఎస్ఏకే యూట్యూబ్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నంలోని మా అపార్ట్మెంట్లో పెట్టిన సెల్లార్లో పెట్టిన ఒక వినాయక విగ్రహం అండి. మేము 3 రోజులు చేసాము. ఈ 3 రోజుల్లోనే ఒక విశేషం ఉంది. ఆ విశేషాల గురించి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాం. అందరిలాగే మేము కూడా కుంకుమ పూజలు ప్రతిరోజు ఉదయం పూజ, సాయంకాలం పూజ వినాయకుడికి చేసామండి. అలాగే వినాయకుడు లడ్డు కూడా పెట్టాము అక్కడ. అది ఆఖరి రోజున వేలం వేయడం కోసం. అది సుమారు 1000 రూపాయలు ఖరీదు ఉండే ఒక లడ్డు. దాన్ని ఆఖరి రోజున మా సెల్లార్ సభ్యులందరం కలిపి మేము దాన్ని వేలం వేస్తామండి. పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మేము మా వినాయక విగ్రహాన్ని మరీ పెద్ద విగ్రహం కాకుండా కేవలం 2 అడుగుల విగ్రహాన్ని, అది కూడా ఏ రంగులు లేకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని ఈ సంవత్సరం మేము పెట్టామండి. మా ప్లాట్ఫామ్ పిల్లలు రోజు సాయంకాలం వేళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేవారు. వాళ్ళకి ఫ్రీ బుక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వాళ్ళు డ్యాన్స్లని, రకరకాల కార్యక్రమాలన్నీ రోజు సాయంకాలం వేసేవారండి. వాళ్ళందరికీ ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు డిస్ట్రిబ్యూషన్ చేశామండి. ఇది ప్రత్యేకం అండి. మా వినాయక విగ్రహాన్ని మేము మా సెల్లార్లోనే ఒక బకెట్లోని పెట్టి అందరం ఫ్లాట్లో ఉన్న అందరూ సభ్యులు కలిపి దాని మీద నీరు జల్లి మొత్తం నీటిలోని ఆ విగ్రహాన్ని కరిగించామండి. అటువంటి వినాయక విగ్రహం కదులుతున్నది. ఆ వినాయక విగ్రహాన్ని ఈశాన్యం దగ్గర కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తున్నామండి. ఈశాన్య దిక్కులో పెద్ద బకెట్ పెట్టి ఆ బకెట్లో వినాయకుడిని పెట్టి మేమందరం ఫ్లాట్ వన్స్ అందరం కూడా ఆ వినాయక విగ్రహం మీద నీళ్లు పోసి దాన్ని ములిగే వరకు కూడా నీళ్లు ఉంచామండి. పర్యావరణానికి ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు మీద రకరకాల డ్యాన్స్లు, రకరకాల పాటలతోటి వెళ్లకుండా, ఎందుకంటే చిన్నపిల్లలని, పెద్దవాళ్ళం అందరూ ఉన్నాం కాబట్టి అంచేత మా వినాయకుడిని మా సెల్లార్లోనే మా నీళ్ళతోటే మేము నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసామండి. ఇగోండి వినాయక విగ్రహం ఏ విధంగా మేము చేసామో ఈ విజువల్స్లో మీరు కూడా చూడొచ్చు.
ఇదిగో చూసారా, ఈ విధంగా ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా అందరు సభ్యులు కలిపి మేము ఆ నీటిలో వినాయకుడి నుంచి మొత్తం ఫ్లాట్లని నెక్స్ట్ సెల్లార్లో పెట్టి వినాయకులందరినీ కూడా ఇక్కడే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తున్నామండి. అయితే ఈ నీటిలోని కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, అలాగే మన కుమ్మేళ తాలూకా నీరు, అలాగే త్రివేణి సంఘం తెచ్చిన కాశీ గంగని కూడా ఆ నీటిలో వేసామండి. మా పంతులు గారు సలహా మేరకు అన్నీ వేసి ఆ తర్వాత మోటార్ ఆన్ చేసి నీళ్ళు పెట్టామండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చితే మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డు వేలం పాట కోసం ఏర్పాటు చేశామండి. మా సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ లడ్డు వేలం పాటలో పాల్గొంటారండి. ఈ సంవత్సరం ఈ లడ్డు వేలం పాటని మా విజువల్స్ చూస్తున్న దంపతులు 5,900 రూపాయలకి పాడుకొని వాళ్ళు తీసుకున్నారండి. మర్నాడు ఉదయం అందరికీ ప్రసాద రూపంలో అది పంచుతారు. మేము మా సెల్లార్తో యొక్క ఫండ్స్లో ఆ అమౌంట్ని కలుపుతామండి. అవ్వండి గురుగారు ఇద్దరు కూడా ఆ లడ్డూని వాళ్ళు తీసుకున్నారండి. ఈ 1000 రూపాయల లడ్డు ఖరీదండి. దీన్ని 5,900 రూపాయలకి వాళ్ళు పాడారండి. ఆ తర్వాత ఈ లాడు వేలం పాట అయిపోగానే మేమందరం రకరకాల టిఫిన్ తీసుకొచ్చి మా సెల్లార్లో కూర్చుని రాత్రి అంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా మొత్తం ఆ టిఫిన్ కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసి ఈ వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశామండి. ఈ టిఫిన్ కార్యక్రమం పూర్తయ్యే లోపల గొండి ఇక్కడ చూపిస్తున్నాం. మాకు ఆగ్నేయ మూల మందార మొక్కలు పెంచుతున్నామండి. చిన్న గార్డెన్ ఉంచుకొని ఈ వినాయకుడు విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోయిందండి. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్లోని ఆ వినాయక కరిగిపోయిన మట్టిని నీళ్ళని ఈ ప్లేస్లో మేము పోసి ఇవ్వండి. ఈ నీళ్ళు చూశారు కదా, ఇంచుమించుగా కరిగిపోయింది. ఈ నీళ్లు తీసుకెళ్ళి ఆ మొక్కల దగ్గర పోసి అందరం ఒకసారి నమస్కారం చేస్తామండి. ఇదేనండి, ఈ ప్లేసే మా గార్డెన్ అండి. అంటే చిన్న గార్డెన్ ఇది. ఓన్లీ మందార మొక్కలు, నందివర్ధన మొక్కలే ఉంటాయి. ఈ ప్లేస్లో కరిగిపోయిన వినాయకుడి తల్లికి ఆ మట్టిని ఆ నీళ్ళు ఇక్కడ ఉంచి ఈ విధంగా మేము కొంచెం డిఫరెంట్గా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసామండి. అంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా విగ్రహం కూడా తెచ్చుకుని మా సెల్లలోనే మేము విగ్రహాన్ని అనుకున్నామండి. ఇది ఈ సంవత్సరం మేము ప్రత్యేకించి ఈ ఐడియాతో వినాయకుడిని పెట్టి వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసామండి. అందరికీ థ్యాంక్ యూ అండి.